హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతిని. ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను వృద్ధాశ్రమంలో బర్త్డే చేసుకోవాలని ఇక్కడికి వచ్చినానండి. నేను, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, నాకు కూడా అమ్మ నాన్న లేరు. చిన్నప్పుడే అమ్మ డెలివరీ కాక చనిపోయింది. నాన్న మెంటల్గా ఇదయ్యి కొంచెం హెల్త్ బాగాలేక ఇదైనాడు. నాకు మా నాన్న తమ్ముడు, మా నాన్న అంటే చిన్నాన్న, మా చిన్నమ్మ, వీళ్ళిద్దరూ నాకు చిన్నప్పటి నుంచి సాకున్నారండి. వాళ్ళు ప్రేమ అభిమానంతో ఈరోజు మీ ముందర ఇలాగా ఉన్నానండి. వాళ్ళు లేనిది కూడా నాకు జీవితం లేదు. ఇక్కడ పెద్దల సమక్షంలో నేను బర్త్డే చేసుకోవాలని ఇక్కడికి వచ్చానండి. నాకు అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. హ్యాపీ బర్త్డే టు యూ మా ప్రశాంతి. చాలామంది నిజంగా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, అందరూ మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మరింత మంచి స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి అందరూ చాలామంది అంటే డబ్బు ఉండేవాళ్ళు 5 స్టార్ హోటల్స్లో లేదంటే హోటల్స్లో సెలబ్రేషన్స్ చేసుకుంటుంటారు. కానీ పాపు ప్రశాంతి ఉండేదా లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలోకి వచ్చి బర్త్డే చేసుకోవాలి అని అనుకుంది. సో మీ ఆశీస్సులు తనకు అందిస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు నిజంగా అంటే మాకు కూడా అంటే మీలో నిజంగా అంటే అమ్మ నాన్న అందరూ కనిపిస్తున్నారు. సో మాకు కూడా ఏదైనా ఇట్లాంటివి ఏమైనా సెలబ్రేషన్స్ అంటే కంపల్సరీగా మేము కూడా వచ్చి ఇక్కడే చేసుకుంటాము. విష్ యూ హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో నువ్వు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రశాంతి గారు అంచెలంచెలుగా ఎదగాలని, ఆమె కోరుకున్న పదవి స్వీకరించాలని, ఆమె జీవితాంతము సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆమె సంతానము కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎల్లవేళల ఎలా అవస్థలందు సంతోషముగా సుఖశాంతులతో సుఖముగా జీవించాలని, ఆమె మా ఆశ్రమానికి వచ్చి పుట్టినరోజు సందర్భంగా కేకు కోసి అందరికీ ముద్దులకు పంచి ఉన్నారు. వారికి భోజన సదుపాయం కలిగించి ఉన్నారు. వారు జీవితంలో 100 ఏళ్ళు సుఖజీవనం గడిపి ఆనందంగా జీవించాలని వృద్ధులు కోరుకుంటున్నారు. థ్యాంక్స్ పెద్దమ్మ, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. కేక్ కటింగ్ అయినాక ఇక్కడ నేను ఫుడ్ అందరికీ డొనేషన్ కూడా చేశానండి. నా చేతుల మీదుగానే అందరికీ వడ్డించుకుంటూ వచ్చాను. పాయసము, చిత్రాన్నము, అలాగే వంకాయ కూర్మ కూడా ఏదో చేశారండి. వాళ్ళని అందరికీ 1 by 1 నేనే వడ్డించుకుంటూ ప్లేట్లు ఇచ్చుకుంటూ వచ్చాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే వీళ్ళతో అందరితో నేను కూడా కూర్చొని వాళ్ళతో పాటు ప్రేయర్ చేసి నేను కూడా భోజనం చేశానండి. ఇదంతా చూస్తూ ఉంటే నాకు చిన్నప్పుడు హాస్టల్ గుర్తుకొచ్చిందనమాట. సేమ్ ఇలాగే నేను కూడా హాస్టల్లో ఇలాగా చేసేవాళ్ళమండి. కానీ వీళ్ళని చూస్తుంటే సేమ్ అదే జ్ఞాపకమే గుర్తుకొచ్చింది. కానీ అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి వాళ్ళు లేనిదే మనం లేము. కానీ ఎందుకో కానీ మనము పెద్దగా అయినాక వాళ్ళని ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళని వదిలేస్తున్నారు చాలామంది. అది తప్పండి. చాలామంది తెలుసుకోవాల్సిన విషయము. వాళ్ళని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం వాళ్ళని ఇలాగ బయటికి పంపించకూడదండి. ఇదే నా కోరిక. చాలామందికి మార్పు రావాలి. అందరూ అమ్మా నాన్నని